ఆగండి ఆగండి పూర్తిగా నా ఛానల్ చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఒక చిన్న మాట, నిన్ను విమర్శించే వారికి కూడా కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు మరచి మరీ నీ గురించి ఆలోచిస్తున్నందుకు. నిజమే కదా ఫ్రెండ్స్? నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ అనిపిస్తుంది. మరి మీ ఉద్దేశంలో ఏంటో కామెంట్ చేయండి. ఓకే, క్లాస్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఎలా చేసుకోవాలో ఈజీగా. వెనక భాగం కట్ చేసుకోవాలి, తర్వాత చేతులు కట్ చేసుకోవాలండి. చేతులు ఇలా కట్ చేసుకున్నాక కొంచెం తక్కువ పడతాయి కదా, అప్పుడు వెంటనే ఆ పక్క క్లాతే కొంచెం కట్ చేసుకొని దానికి సరిపడా 4 పీసులు వస్తాయి. అలాగా 4 అది కొంచెం కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత ఫ్రంట్ భాగం కట్ చేసుకోవాలండి. ఇది చాలా పల్చగా ఉంది కదా, కొంచెం కట్ చేయడం కష్టం అవుతుంది న్యూ స్టూడెంట్స్కి. ఈజీగా కట్ చేసుకోవాలంటే కూడా కటింగ్ కూడా ఇలా గుండి పిన్నులు పెట్టుకొని మొత్తం 2 భాగాలు ఒకసారి ఇలాగ కట్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా కటింగ్ అయిపోతుందన్నమాట. వాళ్ళకి జరిగిపోదు, క్లాత్ పల్చగా ఉంది కదా, దానివల్ల జరిగిపోకుండా నీట్గా కటింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఎలా కట్ చేస్తుంది అమ్మాయి వచ్చి. కరెక్ట్గా 20 డేస్ అవుతుంది. మొత్తం బ్లౌజులు మోడల్స్ వరకు వచ్చేసింది అప్పుడే. ఇలాగ కట్ చేసుకున్నది 2 భాగాలు ఉంటాయి కాబట్టి అది సరిగ్గా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. చూసారా ఎలా కట్ చేస్తుందో? నేనైతే చాలా ఈజీ మెథడ్లో కటింగ్ నేర్పిస్తానండి. ఇలా 2 విడివిడిగా తీసుకోవాలన్నమాట. తీసుకొని దేనికి దానికే చుట్టూరు గుండు పిన్నులు పెట్టుకోవాలి. దేనికి దానికే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే, స్టిచ్చింగ్ చేసేటప్పుడు గుండు పిన్ను తీసేసుకుంటూ చేయాలన్నమాట. కానీ చాలా ఈజీగా వస్తుందండి స్టిచ్చింగ్ కూడా. ఇది పలచగా ఉంది కదా, కుట్టలేను అన్న వాళ్ళకి కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా అంటే గమ్ము పెట్టుకొని కూడా అంటించుకోవచ్చు, కానీ దానికంటే ఇది బెస్ట్. ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి, చిన్న సలహాలు ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.